హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు నేను మా ఇంట్లో డిన్నర్‌కి పరోటా చేశాను. చాలా బాగా వచ్చింది. పరోటా ఇంట్లోనే సింపుల్‌గా మనమే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈజీగా అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను పదండి. ముందుగా మనం మైదా పిండిని తీసేసుకొని, ఇక్కడ నేను హాఫ్ కేజీ మైదా పిండిని తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అందులో అలానే కొంచెం ఆయిల్‌ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని మంచిగా మన పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఎలా అంటే మనం పిండి ముద్దని ఇలా అంటే మనకు ముద్ద అనేది వచ్చేలాగా అలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ మనకు పిండి అనేది మిక్స్ అయినట్టు. షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, పిండి ఇలా ముద్దలా రావాలి. అప్పుడే పిండి అంతా మంచిగా కలిసినట్టు. కొన్ని వాటర్ని జల్లుకుంటూ మనము పిండి మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని మనం పిండికి అప్లై చేయాలి, ఆరిపోకుండా. అలాగే పరోటా అనేది స్మూత్గా వచ్చే విధంగా ఉంటుంది ఈ ఆయిల్ అనేది. ఇలా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు పిండికి రెస్ట్ అనేది ఇస్తే పరోటా అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని ఇలా ఒత్తుకోవాలి. ఎలా అంటే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ, బలంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. అలాగే ఈ విధంగా పిండినంతా ముద్దలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఏం లేదంటే చపాతీ ఎలా తయారు చేసుకుంటామో అలా ముద్ద సైజులో చేసుకుంటే సరిపోతుంది. అలాగే పిండికి మూత పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం తయారు చేసుకున్న పిండి ముద్దని మనము ఏ షేప్లో అయినా పర్వాలేదు, చపాతీలా గుండ్రంగా రావాల్సిన అవసరం లేదు. పొడవుగా ఇలా సన్నగా ఉండాలి. మనకి చూడండి, కింద బండ అనేది కూడా కనిపిస్తుంది. ఆ విధంగా సన్నగా, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకోండి చపాతీ దాంతోని. ఇలా తాల్చుకున్న తర్వాత మంచిగా చూడండి, ఎంత సన్నగా అంటే అంత సన్నగా, అది మర్చిపోవద్దు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ పరోటాకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, ఏమనుకోవద్దు. కొన్ని టైంలో తింటేనే బాగుంటుంది. మరి ఎప్పుడు కూడా నోరు కట్టేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం పొడిపిండిని కూడా జల్లుకోవాలి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత పొడిపిండిని జల్లుకొని ఇలా చాకుతోని మనము గీతలు అనేది పెట్టుకోవాలి. ఆ గీతలు అనేటివి లాస్ట్ వరకు పెట్టుకోవద్దు. లాస్ట్కి వదిలేసి మిడిల్లోనే మనం గీతలు అనేటివి గీసుకొని చేత్తోని పిండిని అంతరికి దగ్గరకు అనుకోవాలి. ఈ విధంగా అప్పుడు అలా దగ్గరకు అనుకొని మరి 2 ఏళ్ళకు పిండిని చుట్టుకోవాలి. 2 ఫింగర్స్కి పిండిని చుట్టేసుకుంటే మనకు ఒక పువ్వులాగా, గులాబీ పువ్వులాగా తయారవుతుంది. ఆ లాస్ట్కి ఎడ్జెస్ని ఆ 2 ఏళ్ళ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూడండి, మనకి ఎట్లా కనిపిస్తున్నాయి, గులాబీ పూల ముద్దల్లాగా కనిపిస్తున్నాయి. మూత పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక ముద్దను తీసేసుకొని మిగతా వాటిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ ముద్దకు ఆయిల్ని పోసేసుకుంటూ చపాతీ కోలా ఉంటుంది చూడండి, దాంతో మెల్లగా తాల్చుకోవాలి. గట్టిగా కాదు, మెల్లగా ఎడ్జెస్ని ఫస్ట్గా అనుకొని తర్వాత మధ్యలో మనకు మీడియం సైజు పూరిలాగా వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. మరీ సన్నగా, మరీ లావుగా ఉండాల్సిన అవసరం లేదు. మెల్లగా దాల్చుకొని పెనం మీద వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ని అప్లై చేసేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. పచ్చి వాసన లేకుండా మంచిగా ఈ విధంగా కాల్చేసుకోవాలి. ఆ స్పూన్ చిన్నగా ఉందని పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఈ విధంగా మంచిగా కాల్చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే అన్ని పరోటాల్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా మంచిగా కాల్చుకోండి. పైన మనకి ఎలా అంటే పైన కొంచెం క్రిస్పీ లేయర్ అనేది వస్తుంది. అప్పుడు మనకు కాలినట్టు తెలిసిపోతుంది. మనకు లేయర్స్ రావాలి కాబట్టి తయారు చేసుకున్న పరోటాలన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోని ఇలా కొట్టాలి. వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి. కొంచెం చేతులు జాగ్రత్తగా పెట్టుకొని ఈ విధంగా లేయర్స్ వచ్చేస్తాయి. చూడండి, ఎంత మంచిగా లేయర్స్ అనేటివి వచ్చినాయి, పొరలుగా వచ్చినాయి చూడండి. మన నూనె మీద పిండి చల్లుకోవడం వల్ల ఈ విధంగా పొరలు అనేటివి వస్తాయి. ఈ విధంగానే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.